అర్థమైందా? నేను నీ నోటికి తోడుగా ఉంటా, అలాగే ఏం మాట్లాడాలో కూడా అది నేను మాట్లాడతా. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏదుందో చెప్పొద్దు. ఉన్నా కానీ అది చెప్పొద్దు. ఏం చేశావో కూడా చెప్పొద్దు. ఏం ఇచ్చావో కూడా చెప్పొద్దు. ఎందుకంటే దేవుడికి తెలుసు. దేవుడికి తెలియకుండా ఏదీ లేదు. ఒకరికి ఇంత సహాయం చేశావు, ఒకరికి ఇంత ఆదుకున్నా, ఒకరికి ఇంత పోషించా, ఇంత చేశాను అని దేవుడికి చెప్పొద్దు. నీ పొగడతలని దేవుడి దగ్గర పొగుడుకోవద్దు. దేవా, ఈ అంతా చేసిందంతా నీ కృప వల్లయ్యా. నువ్వు నాకు సహాయం చేసావు, నేను వారికి సహాయం చేశానయ్యా. నువ్వు నాకు ఇచ్చావు, నేను వారికి ఇచ్చానయ్యా అని చెప్తే దేవుడు నిన్ను బట్టి ముచ్చటపడితే ఇష్టపడతాడు. అంతేగాని దేవా, నేను వారికి అంత చేశాను, వారికి ఎంత చేశాను, వాళ్ళకి అది ఇచ్చాను, వీళ్ళకి ఇది ఇచ్చాను, వాళ్ళకి అవి ఇచ్చాను, వీళ్ళకి ఇవి ఇచ్చాను అని చెప్పొద్దు దేవుడి దగ్గరకు వచ్చి. ఎందుకు తెలుసా? నీ జ్ఞానంతో నువ్వు చేయలేదు, నీ ఆలోచనతో నువ్వు చేయలేకపోయావు, నీ బలంతో నువ్వు పని చేయలేకపోయావు, అసలు నువ్వు పనికిరానివాడివి. కానీ దేవుడు నీ మీద పని చేసి, దేవుడి జ్ఞానము నీకిచ్చి, దేవుడి ఆలోచన, దేవుడి తెలివి